కొనిచివా ఓటాకుస్, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను ఒక వీడియోకి 3 చాప్టర్స్ చేస్తే వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుంది. దానికి వీడియో చూసే వాళ్ళందరూ చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. వీడియోకి ఎన్ని చాప్టర్స్ చేయమంటారో మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు మాంగా రీక్యాప్. 10 మిలియన్ ఇయర్స్ ముందు మోరా అనేవాడు యూనివర్స్ మొత్తాన్ని భయపెట్టాడు. అప్పుడు వాడిని లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనేవాడు బంధించాడు. తర్వాత లార్డ్ ఆఫ్ లార్డ్స్ని మాజిన్ బూ అబ్జర్వ్ చేసుకుంటాడు. ప్రజెంట్ టైంకి వచ్చేస్తే మోరో ప్రిజన్ నుంచి ఒక ఫ్రేజా సోలియర్తో ఎస్కేప్ అవుతాడు. వాళ్ళు ఎస్కేప్ అయ్యి ప్లానెట్ నమ్మకు వెళ్తారు డ్రాగన్ బాల్స్ కోసం. గోకు వెజిటా ఫస్ట్ వాళ్ళతో ఫైట్ చేసి ఓడిపోతారు. ఈలోపు మోరో 6 డ్రాగన్ బాల్స్ని కలెక్ట్ చేస్తాడు. లాస్ట్ డ్రాగన్ బాల్ కోసం మళ్ళీ గోకు వెజిటా దగ్గరికి వస్తే అప్పుడు కరెక్ట్గా మీరస్ మాజిన్ బూని తీసుకొస్తాడు. మోరోకి మాజిన్ బూకి ఫైట్ అవుతుంది. మోరో ఓడిపోయే పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఫ్రిజా సోలియర్ లాస్ట్ డ్రాగన్ బాల్తో డ్రాగన్ని సమన్ చేసి ఫస్ట్ విష్తో తను హీల్ అవ్వాలని చెప్పి కోరుకుంటాడు. సెకండ్ విష్ మోరోకి ఫుల్ పవర్ రావాలని కోరుకుంటాడు. అప్పుడు మోరో వచ్చి ఫ్రిజా సోలియర్ని చంపి థర్డ్ విష్తో ప్రిజనర్స్ అందరూ బయటికి రావాలని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ప్రిజనర్స్ అందరూ ప్లానెట్ నమ్మకి వచ్చి గోకు వెజిటా గెలాక్టిక్ పెట్రోల్ని ఫైట్ చేస్తారు. మన వాళ్ళు ఓడిపోయేలా ఉంటారు. అప్పుడు వెజిటా ప్లానెట్ యాడ్రాట్కి బయలుదేరతాడు. గోకు ఇంకా మిగతా వాళ్ళు గెలాక్టిక్ పెట్రోల్ హెచ్క్యూకి వెళ్తారు. ఇప్పుడు చాప్టర్ 51. ప్లానెట్ నమక్ అల్లకొల్లాలం అవుతూ ఉంటుంది. అక్కడున్న నమక్యన్స్ అందరూ చనిపోతూ ఉంటారు. ఇప్పుడు దాకా ఫైట్ చేసిన ప్రిజనర్స్ అందరూ ఒక్కొక్కరిగా షిప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు సాగన్ బో ఆశ్చర్యపోతూ, వావ్, మనకి తెలిసే లోపే ప్లానెట్ మొత్తం చనిపోయింది. కరెక్ట్గా అప్పుడే మోరో ఆ ప్లానెట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని పవరప్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మోరో నమక్యన్స్ ఒక యూనిక్ స్పీషీస్, వీళ్ళు ఒక గొప్ప ఎనర్జీని పొసెస్ చేసి ఉన్నారు. వీళ్ళ వల్ల నా ఫిజికల్ రికవరీ మొత్తం అయిపోయింది అని మోరో అంటాడు. అప్పుడు సాగన్ బో, లార్డ్ మోరో, గెలాక్టిక్ పెట్రోల్ ఎవరు కనపడడం లేదు, వాళ్ళు చనిపోయి ఉంటారు కదా అని సాగన్ బో అడిగితే, కాదు, వాళ్ళలో 2 ఉన్నారు, ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ టెక్నిక్ వాడడం తెలిసిన వాళ్ళు అని మోరో అంటాడు. వాళ్ళ స్పేస్ షిప్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏ గ్రూప్ని వెంటాడాలి అని సాగన్ బో అడిగితే, వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ అలాంటి రేర్ పవర్నెస్ స్పీషీస్ దొరకడం కష్టమే, కానీ వాళ్ళని యూనివర్స్ మొత్తం తిరిగిని నాకు అడ్డొస్తే అప్పుడే చంపేస్తా అని, నీకు ఇంకేమైనా ప్లానెట్స్ తెలుసా మంచి లైఫ్ ఫోర్స్ ఉన్నవి అని అడుగుతాడు. అప్పుడు సాగన్ బో, అఫ్ కోర్స్ లార్డ్ మోరో, గెలాక్టిక్ పెట్రోల్ దగ్గర నుంచి డేటా మొత్తం తీసుకున్నా, నేను కొన్ని అనుకున్నా అని సాగన్ బో సమాధానం ఇస్తాడు. సరే అయితే నన్ను వాటి దగ్గరికి తీసుకెళ్ళు అని మోరో అంటాడు. నేను కొంతమంది మన వాళ్ళని గెలాక్సీ మొత్తాన్ని సెర్చ్ చేయమని పంపిస్తున్న లార్డ్ మోరో అని సాగన్ బో చెప్తాడు. అప్పుడే ఆ గెలాక్టిక్ స్పేస్ షిప్లో నుంచి డిఫరెంట్ పార్ట్స్ అన్నీ బయటికి వెళ్తూ ఉంటాయి. గెలాక్టిక్ షిప్ కూడా ప్లానెట్ నమ్మకం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది గెలాక్టిక్ పెట్రోల్ హెడ్ క్వార్టర్స్లో. గెలాక్టిక్ ఇది నిజమేనా, ప్రతి ప్రిజనర్ గెలాక్టిక్ ప్రిజన్ నుంచి తప్పించుకున్నారంట, నాకెందుకు చెప్పలేదు అని గెలాక్టిక్ కింగ్ మీరస్ని అడుగుతాడు. నేను మీకు ముందే తెలిసి ఉంటుంది యువర్ హైనెస్ అని మీరస్ చెప్తాడు. అప్పుడు ఇంకో ఏజెంట్ కొద్దిగా ఇంటెల్ పాస్ అయింది హెచ్క్యూకి గెలాక్టిక్ ప్రిజనర్స్ గురించి అని చెప్తాడు. అప్పుడు గోకు డౌట్గా, తను ఇంకా బట్టలు లేకుండానే ఉన్నాడు కదా అడిగితే, నీకు కొల్లన్న పోయాయా, రాయల్ క్రౌన్ ధరించారు కదా, నేను కూడా ప్యాంట్స్ వేసుకోలే అని జాకో చెప్తాడు. ఇది చాలా గొప్ప కల్చర్ లాగా ఉంది అని గోకు అంటాడు. అప్పుడు గెలాక్టిక్ కింగ్, మోరో ఇంకా ప్రిజనర్స్ అందరూ ఎస్కేప్ అయ్యారా అని అడిగితే జాకో ముందుకొచ్చి సారీ చెప్తాడు. కానీ ఎవరో జాకోని పట్టించుకోరు. అప్పుడు గెలాక్టిక్ కింగ్, నేను అనుకున్నా నువ్వే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు అనుకున్నా మీరస్ అని గెలాక్టిక్ కింగ్ మీరస్తో అంటాడు. మనం అనుకున్న దానికన్నా మోరో పవర్ఫుల్ అయ్యాడు యువర్ హైనెస్ అని మీరస్ చెప్తాడు. అప్పుడు గోకు ఎస్కా గురించి అడిగితే ఒక ఏజెంట్ని, అప్పుడే కరెక్ట్గా ముందున్న రూమ్లో నుంచి డోర్ ఓపెన్ అవుతుంది. ఎస్కా గోకు కలుస్తారు. అప్పుడు గోకు, బూ ఎక్కడున్నాడు ఎస్కా అని అడిగితే, తను వచ్చిన నుంచి పడుకున్నాడు అని ఎస్కా చెప్తాడు. అవును, బూ చాలా కష్టపడి ఫైట్ చేశాడు అవుటర్ స్పేస్లో, ఖచ్చితంగా టైర్డ్ అయిపోయి ఉంటాడు అని గోకు అంటాడు. వెజిటా ఏడి అని ఎస్కా అడిగితే, తను ట్రైన్ అవ్వడానికి వెళ్ళినట్టున్నాడు ఎక్కడికో అని గోకు సమాధానం ఇస్తాడు. ఏంటి ట్రైనింగా అని మీరస్ అడిగితే, నార్మల్ టెక్నిక్స్ ఏవి మోరోకి ఎదురుగా పనిచేయడం లేదు, ఈ విషయం వెజిటా గట్టిగా తగిలి ఉంటుంది, తను ఏదో కొత్త ఐడియా ఆలోచించినట్టున్నాడు. అప్పుడు గోకు, మీ ఎవరి దగ్గర ప్లాన్ ఉందా, మన ఊరికి ఇక్కడ కూర్చోలేం కదా, అది బూ ఇన్వాల్వ్ చేయకుండా. సీన్ కట్ చేస్తే వెజిటా ఉన్న స్పేస్ షిప్లో
మోరో మనల్ని ఫాలో అవడం లేదు, తను ఇంకో చోటుకి వెళ్ళినట్టున్నాడు, నేను సెన్స్ చేయలేకపోతున్నా అని వెజిటా అంటాడు. సాగన్బో షిప్పే చాలా ఫాస్ట్ షిప్ నాకు తెలిసిన వాటిల్లో, కానీ మన రేడర్లో అది లేదు. సాగన్బో ఎవడు అని వెజిటా అడుగుతాడు. అదే కదా మోరో పక్కన ఉన్నాడు, తను గెలాక్టిక్ బ్యాండిట్స్ అందరికీ లీడర్, గెలాక్సీని మొత్తం భయపెట్టాడు. అంటే ఓ అతనే కదా క్యాక్రోట్ని కొట్టింది అని వెజిటా అడిగితే, అవును అతనే, తనని పట్టుకోవడం చాలా కష్టమైంది, కానీ ఇప్పుడు మళ్ళీ విడుదలయ్యాడు అని ఏజెంట్ ఇరుక్కో డిప్రెస్ అవుతూ చెప్తాడు. అప్పుడు వెజిటా, అసలు అతను ఒక అపోనెంటే కాదు, మోరో పక్క నుంచి హెల్ప్ చేయకపోయింటే ఇంకా యాడ్రాట్కి వెళ్ళడానికి ఎంతసేపు అని వెజిటా ఏజెంట్ ఇరుక్కో అని అడుగుతాడు. ఆ ఇప్పుడే క్యాల్కులేట్ చేసి చెప్తా అని ఏజెంట్ ఇరుక్కో అని సరిగ్గా మాట్లాడితే ఒక 1 వీక్ టైం పడుతుంది అని ఏజెంట్ ఇరుక్కో చెప్తాడు. సరే అయితే ఈ టైంలో నేను రెస్ట్ తీసుకుంటా అని వెజిటా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఏజెంట్ ఇరుక్కో, వెజిటా అసలు నీ ప్లాన్ ఏంటి మన యాడ్రాట్కి వెళ్ళాక అని ఏజెంట్ ఇరుక్కో అడిగితే, యాడ్రాట్లో ఉన్న జనమంతా అసలు ఆ ఫిజికల్ కాంబాట్కి పనికిరారు, కానీ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రేంజ్ టెక్నిక్స్ వాడతారు. ఆ ట్రైబే క్యాక్రోట్కి ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ నేర్పింది. ఓ అవునా, సో నువ్వు కూడా యాడ్రాట్ ప్లానెట్లో టైప్ ఆఫ్ టెక్నిక్ నేర్చుకుని మోరోకి ఎదురెళ్దాం అనుకుంటున్నావా అంటే, అవును, కానీ నేను ఇది ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్ట్రాటజీ అయితే కాదు అని వెజిటా బాధపడుతూ రూమ్లోకి వెళ్తాడు. రూమ్లో వెజిటా, నేను మళ్ళీ అలాగ ఫుల్ అవ్వాలనుకోవడం లేదు, ఈసారి విజయం నాదే, మోరో మీద, ఆ కాన్విక్ట్ మీద, క్యాక్రోట్ మీద అని వెజిటా కోప్పడుతూ ఉంటాడు. గెలాక్సీలో కొన్ని రోజులు గడుస్తాయి. సాగన్బో ఇంకా ప్రిజనర్స్ అందరూ ప్లానెట్స్ అన్నింటిలో అలా కళ్ళడం సృష్టిస్తారు. మోరో ఏమో ఆ ప్లానెట్ని అబ్జర్వ్ చేసుకుంటాం జరుగుతూ ఉంటుంది. గెలాక్టిక్ పెట్రోల్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఏజెంట్ మీరస్ జోన్ అనే ప్లానెట్ కూడా నాశనం అయ్యింది అని మీరస్కి చెప్తే, వాళ్ళు అప్పుడే అంత దూరం చేరుకున్నారా, వాళ్ళ లైఫ్ సిగ్నేచర్స్ ఏమైనా దొరికాయి అని మీరస్ అడిగితే, అదే చాలా కష్టంగా ఉంది, వాళ్ళు వెళ్ళే స్పీడ్కి మన రేడర్ నుంచి ఖచ్చితంగా తప్పించుకుంటున్నారు, సో ఇది పని అవ్వదన్నమాట అని మీరస్ అంటే, నేను కూడా సిగ్నేచర్ రీడ్ చేయలేను అంత దూరంలో ఉంటే అని గోకు అంటాడు. నాకు తెలిసి మోరో గెలాక్టిక్ పెట్రోల్కి దగ్గరగా ఉన్నాయి కాకుండా బాగా దూరంగా ఉన్నాయి వాటిని అటాక్ చేస్తున్నాడు, మనం వెంటనే వెళ్ళి అటాక్ చేయకుండా ఇది ఇలాగే కొనసాగితే మోరో ఇంకా స్ట్రాంగర్ అవుతాడు అని గోకు అంటాడు. అప్పుడు మీరస్, ఇప్పుడు మోరోని డైరెక్ట్గా ఎదుర్కొన్నా మనం గెలిచే పర్సంటేజ్ చాలా తక్కువ అని మీరస్ అంటాడు. అప్పుడు గోకు, నువ్వు సీరియస్గా ఫైట్ చేస్తున్నా కూడానా అని అడుగుతాడు మీరస్ని. ఏంటి అని మీరస్ చూస్తాడు. ఇప్పుడు గోకు, నేను ఒక చిన్న టెస్ట్ చేయాలనుకుంటున్నా అని మీరస్ వైపు చూసి అంటాడు. ఏం టెస్ట్ అసలు అని మీరస్ అడిగితే, గోకు మీరస్ దగ్గరికి వచ్చి సడన్గా ఒక పంచ్ ఇస్తాడు. ఇప్పుడు గోకు, నేను పంచ్ నీ కనెక్ట్ అయ్యేలా పంచ్ చేశా అని అంటే, అవును నేను అంతకే డాజ్ చేశా, నేను నీ ట్రూ పవర్ ఫీల్ అవ్వాలనుకుంటున్నా మీరస్, నువ్వు నాతో బ్యాటిల్ చెయ్యి అని గోకు మీరస్ని అడుగుతాడు. అప్పుడు మీరస్, సరే అయితే నాకు ఆ ప్లేస్ తెలుసు అని గెలాక్టిక్ పెట్రోల్ ట్రైనింగ్ ఛాంబర్కి తీసుకెళ్తాడు. గోకు మీరస్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. గోకు బేస్ ఫామ్లో ఉండి పంచిస్తూ ఉంటాడు, ప్రతి పంచిని తప్పించుకుంటాడు. గోకు కిక్ కొడతాడు, ఆ కిక్ని కూడా తప్పించుకుంటాడు. ఇంకెలా కుదరదని గోకు సూపర్ సైన్లా మారి మీరస్ వైపుకి దూసుకొస్తాడు. వస్తున్న గోకుని పట్టుకుని స్పిన్ చేసి పైకి తోసేస్తాడు. గోకు అలా స్పిన్ అవుతూ సూపర్ సైన్ 3లా మారుతాడు. మీరస్ ప్రతి అటాక్ని డాచ్ చేస్తూ ఉంటాడు. గోకు ఇది ఇంకా సరిపోదని చెప్పి ఇంకా పవర్ అప్ అయ్యి సూపర్ సైన్ గాడ్ రెడ్లా మారతాడు. కానీ ఆ ఛాంబర్ మొత్తం పగులు ఏర్పడుతుంది. ఇప్పుడు జాక్కో, ఇంకా చాలు గోకు, ఈ ప్లేస్ ఎంతకన్నా ఎక్కువ ఎనర్జీ హోల్డ్ చేయలేదు, నువ్వు ఇంకా తగ్గు అని అంటే, సూపర్ సైన్ గాడ్ రెడ్లాగా ఉన్న గోకు బేస్ ఫామ్కి వచ్చేస్తాడు. సారీ అని గోకు అంటాడు. నువ్వు సాటిస్ఫై అయ్యావా అని మీరస్ అడిగితే, ఇప్పటికి సరిపోతుంది, నువ్వు నన్ను ట్రైన్ చేస్తే ఎలా ఉంటుంది అని గోకు మీరస్ని అడుగుతాడు. నేను ఇంకా నీ ఫుల్ పవర్ని ఫీల్ అవ్వలేదు, నాకు తెలిసి నేను ఇంకా చాలా నేర్చుకోవాలనుకుంటా, నేను ఒక స్పెషల్ టెక్నిక్ మాస్టర్ చేయాలనుకుంటున్నా, మన బాడీ మన ఇన్స్టింక్ట్ తగ్గట్టు మూవ్ అవ్వాలి, మోరోకి అగెయిన్స్ట్కి ఉపయోగపడవచ్చు, మోరో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు. నేను అనుకుంటుంది ఏంటంటే, నీతో ట్రైనింగ్ చేస్తుంటే అల్ట్రా ఇన్స్టింక్ట్ నేను మాస్టర్ చేయగలను అనుకుంటా అని గోకు చెప్తాడు. సరే అయితే నీకు హెల్ప్ చేయడంలో నాకే ఇబ్బంది లేదు అని మీరస్ గోకుకి చెప్తాడు. గ్రేట్ అని గోకు అంటాడు. మార్చలేని సిబ్లింగ్స్ వాళ్ళు పట్టుబడిన ప్లానెట్లోనే మళ్ళీ వెళ్ళి బ్లూ వార్ని మొత్తం దోపిడీ చేస్తారు. అప్పుడే వాళ్ళ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయి
ప్లానెట్ ఎర్త్ గురించి చెప్తుంది. మా శ్రేణి సిబ్లింగ్స్లో ఎల్డర్ అయిన పాస్తా, సరే అయితే మన ఎర్త్కి వెళ్దాం అని చెప్తాడు. వెజిటా ప్లానెట్ యాడ్రాడ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏజెంట్ ఇరుకో, లెగ్ వెజిటా మనం వచ్చేసాం అని చెప్తాడు. ఏజెంట్ ఇరుకో షిప్ ల్యాండ్ చేసి వెజిటా ఏజెంట్ ఇరుకో షిప్ నుంచి బయటికి దిగుతారు. అప్పుడు అక్కడ ఉన్న జనమంతా వెజిటాని ఇరుకొని అలా చూస్తూ ఉంటారు. వీళ్ళే నా యాడ్రాడియన్స్, నేను వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. నేను విన్నది ఏంటంటే వాళ్ళు రకరకాలుగా ఉంటారు అని వెజిటా అంటాడు. జరగండి అని ఇంకో రకమైన యాడ్రాడియన్స్ వెజిటా దగ్గరికి వస్తారు. స్వాగతం, ఎలా ఉన్నారు? వాళ్ళలో ఒక మెంబర్ ముందుకు వచ్చి ఏజెంట్ ఇరుకో దగ్గరికి వచ్చి, నువ్వే కదా వెజిటా, నేను గోకు దగ్గర నుంచి చాలా విన్నా నీ గురించి, నువ్వు ఒక సింపుల్ సేమ్ లాగా ఉన్నా అని అడిగితే ఏజెంట్ ఇరుకో, నేను కదా, ఆ పక్కన ఉన్నారు కదా ఇతనే వెజిటా అని చెప్తాడు ఏజెంట్ ఇరుకో. ఓ అని ఆ యాడ్రాడియన్ అనుకుంటాడు. అప్పుడు ఆ యాడ్రాడియన్ కిన్యూ ఫోర్స్ చాలా ప్రాబ్లమ్ సృష్టించింది ఈ గెలాక్సీ మొత్తం, గోకు వాళ్ళని డిఫీట్ చేయకముందు అని. అంటే నాకు గుర్తుంది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి అటాక్ చేశారు కదా అని వెజిటా అడుగుతాడు. మేము కృతజ్ఞత చెప్పుకోవాల్సిన ఎవరికంటే నీకు గోకుకే, ఎందుకంటే మీరు ఆ ప్రాబ్లమ్ని తొలగించారు కాబట్టి అని. అంటే యువర్ వెల్కమ్ అని వెజిటా అంటాడు. వెజిటా అప్పుడు క్యాకరాడ్కి ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ చెప్పింది ఎవరు, నువ్వేనా అంటే, ఉప్స్ సారీ అని పడింది ఒకనే ఉంటా. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ ఏరి అని ఏజెంట్ ఇరుకు అడిగితే, మేము కొన్నిసార్లు మా కాపీస్ చేసి ఉంచుతాం కొంతమందిని ట్రిక్ చేసి ఉంచడానికి, మేము చాలా వీక్, కానీ మేము ఆ కాపీస్తో ఉంటాం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు అని ఆ యాడ్రాడియన్ చెప్తాడు. ఏంటి కాపీసా అని ఏజెంట్ ఇరుక్కో డౌట్గా చూస్తాడు. రండి మా ఎల్డర్ని కలుద్దురు కానీ అని ఆ యాడ్రాడియన్ ఎల్డర్ని చూపిస్తాడు. అప్పుడు ఎల్డర్, గోకుకి ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ నేనే చెప్పా, నా పేరు ఎల్డర్ పైబారా, నువ్వే కదా వెజిటా, చూడడానికి చాలా సింపుల్ సేమ్ లాగా ఉన్నా అని మళ్ళీ అతను ఏజెంట్ ఇరుక్కో చేతికి షేకండ్ ఇచ్చి అడుగుతాడు. అప్పుడు ఏజెంట్ ఇరుక్కో, నేను కదా, నా పక్కన ఉన్నాడు కదా ఇతనే వెజిటా అని చెప్తాడు. అప్పుడు ఎల్డర్ పైబారా, సో నువ్వు మోరోని డిఫీట్ చేయాలనుకుంటున్నావు అంతే కదా అని అడిగితే, ఇప్పుడు వెజిటా, అవును, నీ దగ్గర ఏదైనా టెక్నిక్ ఉందా అని అడిగితే, నువ్వు చాలా పొరపాటు పడ్డావు, మా దగ్గర మంచి మంచి టెక్నిక్స్ ఏమి ఉండవు అని ఎల్డర్ పైబారా అంటే, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని వెజిటా అడుగుతాడు. అప్పుడు ఎల్డర్ పైబారా, మేము మా రీసెర్చ్ మొత్తం ఒకదానికే పెడతాం, అదే పుట్టుకుతున్న ఎబిలిటీస్ గురించి, అయితే దాన్ని ఏమంటారు అని వెజిటా అడిగితే, స్పిరిట్ కంట్రోల్ అని ఎల్డర్ పైబారా చెప్తాడు. అంటే ఏంటి అని వెజిటా అడుగుతాడు. మేము స్పిరిట్ అంటాం, గోకు చీ అంటాడు, నీకేనా తెలుసా అని చెప్పి పక్కనున్న యాడ్రాడియన్ అడుగుతాడు. ఓ అదా తెలుసు, ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్, మేకింగ్ కాపీస్, జిజాంటిఫికేషన్, ఇవన్నీ నీ యొక్క స్పిరిట్ని షిఫ్ట్ చేయడం కానీ స్ప్లిట్ చేయడం కానీ లేకపోతే దాన్ని పెంచడం కానీ వల్ల జరుగుతుంది. యాడ్రాట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇది చేయగలరు. నువ్వు స్పిరిట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుసుకుంటే అన్ని దారులు అదే తెలుస్తుంది అని ఎల్డర్ పైబారా అంటాడు. సరే అయితే నాకు మీరు నేర్పండి మీరనే స్పిరిట్ కంట్రోల్ని అని వెజిటా అంటాడు. గెలాక్టిక్ పెట్రోల్ హెడ్ క్వార్టర్స్లో గోకు మేరస్ ట్రైనింగ్కి ఇంకో ప్లానెట్కి వెళ్తారు. అప్పుడు గెలాక్టిక్ కింగ్, మనకు రిక్రూట్స్ తక్కువ అయ్యారు, మనకు కొత్త రిక్రూట్స్ కావాలి, మీ సెక్టార్లో ఎవరన్నా ఉన్నారా అని గెలాక్టిక్ కింగ్ జాకోని అడిగితే, ఓ వాళ్ళంతటా వాళ్ళే వచ్చే వాళ్ళు అయి ఉండాలి కదా అని అడిగితే, అఫ్ కోర్స్ మొనాకా అని జాకో అంటే, ఇప్పుడు గెలాక్టిక్ కింగ్ యూనివర్స్ 6తో ఫైట్ చేశారు కదా, వాళ్ళని సమాన్ చేస్తే, ఓ మీరు ఆ నామెక్యాన్ గురించి మాట్లాడుతున్నారా అని జాకో అంటే, ప్లానెట్ ఎర్త్లో శాంచువరీ. అప్పుడు పిక్లో కాన్సన్ట్రేటెడ్గా మెడిటేషన్ చేస్తూ బయటకు వస్తాడు. ఏం లాభం లేదు, నేను కనీసం ఒక్క నామెక్యాన్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నా. అప్పుడు డెండే, మన టెలిపతికి లిమిట్స్ ఉన్నాయి కదా అందుకే అనుకుంటా అని అంటాడు. అందువల్ల అయి ఉండొచ్చు, కానీ టెలిపతి వాడడం తెలిసిన వాళ్ళందరూ చనిపోయారు అంటే నాకు తెలిసి అని డెండే కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు పిక్లో, ఏదో చెడే ఏర్పడింది ప్లానెట్ నమక్లో అనుకుంటాడు. అప్పుడే మాస్టర్ సిబ్లింగ్స్ ప్లానెట్ ఎర్త్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అప్పుడే పిక్లో గమనిస్తాడు. ఏమైంది పిక్లో అని డెండే అడిగితే, ఎవరో ఎర్త్కి వస్తున్నారు అని పిక్లో అంటే, ఎవరది అని డెండే అడుగుతాడు. నాకు ఇంకా క్లారిటీ లేదు, ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో ఉన్నారు, నేను వెళ్ళి చూస్తా అని పిక్లో శాంచువరీ నుంచి వెళ్తాడు. జాగ్రత్త అని డెండే అంటే, భయపడేస్తుంది ఏం లేదు, వాళ్ళ చాలా వీక్గా ఉంది అని పిక్లో అంటాడు. మా శ్రేణి సిబ్లింగ్స్ అక్కడికి వస్తారు. ఇక్కడ పిక్లో ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరో ఉన్నారు అని మా శ్రేణి సిబ్లింగ్స్లో ఒక అమ్మాయి అంటుంది. ఇప్పుడు పాస్తా వాళ్ళు ముక్కల కింద బ్లాస్ట్ చేయి అని అంటాడు. షిప్లో ఉన్న బ్లాస్టర్స్తో పిక్ల వైపు బ్లాస్ట్ చేస్తారు.
పిక్కలో ఆ అటాక్ని తప్పించుకొని ఆ షిప్ పైకి వెళ్తాడు. బ్రో అతను తప్పించుకున్నాడు అని ఒక సిబ్లింగ్ అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడని పాస్తా అనుకుంటాడు. అప్పుడే ఆ సిబ్లింగ్ బ్రో పైన ఉన్నాడు ఏంటి అని పాస్తా అనే లోపు ఏంటి ప్రశ్నలు అడగకుండానే కాల్స్తూ మొదలుపెట్టారు. ఎవడ్రా ఎత్తును అని పాస్తా అనుకుంటాడు. డెండే దగ్గరికి బుల్మా వస్తుంది. ఏ డెండే ఎలాగున్నావు? బుల్మా అని డెండే చూస్తాడు. దీని గురించి వచ్చి ఎక్కడికి అని డెండే అడిగితే పిక్కలో ఉన్నాడా అని బుల్మా అడుగుతుంది. పిక్కలో ఇప్పుడే వెళ్ళాడు, నేనన్నా హెల్ప్ చేయాలా అని అడిగితే ఇప్పుడే జాకో నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాకో పిక్కలోని గెలాక్టిక్ పెట్రోల్లో ఎన్రోల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓ ఈ గెలాక్టిక్ పెట్రోల్ ఎవరితో అన్నా పోరాడుతున్నారా చెప్పండి ప్లీజ్ అని డెండే అడిగితే ఏమో నాకు డీటెయిల్స్ అంతగా తెలియదు, మనమే జాకోని డైరెక్ట్గా అడుగుతాం అని బుల్మా కమ్యూనికేటర్ తీసి జాకోని కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది. మాస్టర్ని సిబ్లింగ్స్లో చిన్న బ్రదర్ తన విప్తో పిక్కలోని అటాక్ చేస్తూ ఉంటాడు. పాస్తా పైకి వెళ్ళి రాళ్లతో అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. పిక్కలో ప్రతి అటాక్ని తప్పించుకొని ఉంటాడు. అప్పుడే పాస్తా తను తీసుకున్న రాళ్ళన్నీ బ్లాస్ట్ చేస్తాడు. ఇప్పుడే వాళ్ళ సిబ్లింగ్స్లో అమ్మాయి తన చేతులు సాగదీసి పిక్కలోని పట్టుకున్నా అనుకుంటుంది. కానీ పట్టుకుంది ఏంటంటే పిక్కలో కేప్ అంతే. అప్పుడు పిక్కలో తన చేతులు సాగదీసి కిందన్న ఇద్దరు సిబ్లింగ్స్ని కాళ్ళు చేతులు పట్టుకుని పాస్తా వైపు విసిరేస్తాడు. పిక్కలో ఏంటి అసలు ఈ ప్లానెట్ లెంత్కి ఎంత పవర్ఫుల్గా ఉన్నారు అని పాస్తా అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే శాంచువరీలో జాకో ప్లానెట్ నమ్మకం ఇప్పుడు చనిపోయింది, ఇదే ప్రతి చోట రిపీట్ అవుతూ ఉంది. జాకో చెప్తే ఓ నో ఇలా జరగకూడదు, నా జాతి వాళ్ళందరూ చనిపోయారే అని డెండే బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బుల్మా గోకు వెజిట్ ట్రైనింగ్కి వెళ్ళారా, అందుకే నువ్వు పిక్లో కోసం వచ్చావు హెల్ప్ కోసం అంటే అవును కరెక్ట్గా చెప్పు, కుదిరితే గోకు సన్ గోహాన్ ఇంకా మిగతా వాళ్ళని కూడా రెడీ చేసి ఉంచు, నేను వస్తున్నాను జాకో చెప్తాడు. మోరో కొంతమందిని పంపించాడు గెలాక్సీ మొత్తాన్ని స్కౌట్ చేయమని. ఓ అవునా, వాళ్ళు దేన్ని వెతుకుతున్నారు అని బుల్మా అడిగితే మోరో తినడానికి ప్లానెట్స్ వెతుకుతున్నారు. అఫ్కోర్స్ ఎర్త్లింగ్స్ అందరూ వీక్గా ఉండొచ్చు, కానీ వాళ్ళు లైఫ్ ఎనర్జీని పొసెస్ చేసుకున్నారు, ఆ మాత్రం చాలు మోరోకి నాశనం చేయడానికి అని జాకో చెప్తాడు. మేము వాళ్ళని ఎలా గుర్తించాలి అని డెండే అడుగుతాడు. ఇప్పుడు జాకో వాళ్ళు గ్రూప్స్ కింద వస్తారు, ఇద్దరు ముగ్గురు కింద ఒక చిన్న స్పేస్ షిప్లో. అయితే ఇది కాకూడదే అని డెండే కంగారు పడతాడు. మాస్టర్ని సిబ్లింగ్స్ని క్యాప్చర్ చేసి ఉంచుతాడు. పికలో మీరెవరు, మీకు ఆ స్పేస్లో జరిగేదానికి సంబంధం ఉందా అని అడిగితే ఏం మాట్లాడుతున్నారు, మేము ఒక ఫ్రెండ్ ఏలియన్స్ జస్ట్ అలా పాస్ అవుతున్నాం, మిమ్మల్ని అటాక్ చేసినందుకు సారీ, మేము మళ్ళీ మీకు కనిపించాం, మమ్మల్ని వదిలేయండి అని మా శ్రేణి సిబ్లింగ్స్లో పాస్తా అడుగుతాడు. అయితే పిక్లో ఆ షిప్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఆ సిబ్లింగ్స్లో చిన్నోడు మనం ఎలాగే పారిపోతామా అంటే మోరో ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఒక మాట చెప్తే మోరోకి లైఫ్ ఎనర్జీ మనకు బుల్వారం మొత్తం దొరుకుతుంది, చాలా తెలివిగా థింక్ చేసావు అన్నయ్య అని చిన్నోడు చెప్తాడు. అప్పుడు పిక్లో ఆ షిప్ని చెక్ చేసి ఖచ్చితంగా మీరైతే కాదు ఈ గెలాక్సీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది, ఆ మాస్టర్ సిబ్లింగ్స్ అందరినీ విడుదల చేస్తాడు, మీరు వెళ్ళండి, మళ్ళీ ఈ ప్లానెట్ వైపు తిరిగి చూడకండి అని పిక్లో వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడే మాస్టర్ సిబ్లింగ్స్ షిప్లోకి వెళ్ళి బయలుదేరుతూ ఉంటారు. బుల్మా డెండే హెర్క్యూల్ కరెక్ట్గా వస్తారు. అప్పుడే డెండే టెలిపతితో ఆపు, వాళ్ళని వెళ్ళని పికలో అని చెప్తే షిప్లో మనం వెంటనే వెళ్ళాలి అని పాస్తా అంటాడు. కింద ఉన్న పికలో ఆ షిప్ వైపుకు కీ బ్లాస్ట్ వేస్తాడు. ఆ షిప్ క్రాష్ అయ్యి కింద పడుతుంది. అప్పుడు పిక్కలో వచ్చి మీరు నన్ను ట్రిక్ చేశారు అని కోపంగా చూస్తాడు. హిహిహి మీరు లేట్ అయ్యారు, మేము ఒక మెయిన్ ఫోర్స్కి మొత్తం మెసేజ్ పంపాం, జస్ట్ కొంచెం టైంలో దగ్గరున్న కాన్విక్ట్స్ మొత్తం వస్తారు ఎర్త్కి. ఇంటి కాన్విక్ట్సా, ఇలాంటి ఫుల్గా లైఫ్ ఎనర్జీ ఉన్న ప్లానెట్ మరో వెంటనే మింగేస్తాడు మీకు తెలిసే లోపే అని పాస్తా చెప్తాడు. ఇప్పుడు పిక్కలో లైట్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. వాళ్ళందరూ హహాహా అని అవుతారు. సాగన్ బో దగ్గర ఉన్న కమ్యూనికేటర్ మోగుతుంది. ఏమైంది సాగన్ బో అని మోరో అడిగితే అప్పుడు సాగన్ బో మార్స్లేని గ్యాంగ్ నుంచి ఒక హెల్ప్ అనే సిగ్నల్ వచ్చి కట్ అయిపోయింది, ఏం చేద్దాం లార్డ్ మోరో అని సాగన్ బో అడుగుతాడు. వాళ్ళు కానీ చనిపోయి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటారు కదా అని మోరో అంటే అవును కరెక్ట్గా చెప్పారు అని సాగన్ బో అంటాడు. అయితే ఇంకా స్ట్రాంగ్ పార్టీని ఆ ప్లానెట్కి పంపండి, అక్కడ ప్లానెట్లో ఉన్న మెంబర్ స్ట్రాంగ్ అయితే ఆ ప్లానెట్ దగ్గరికి నేనే వస్తా అని మోరో చెప్తాడు. అప్పుడు గోకు మీరస్ ఒక ప్లానెట్కి వెళ్ళి ట్రైనింగ్ అవుతూ ఉంటారు. గోకు ఇచ్చే ప్రతి పంచ్ని కిక్ని మిరస్ ప్రతి దాన్ని తప్పించుకొని గోకు వెనుక తన దగ్గర ఉన్న స్టాఫ్తో కొడతాడు. ఇప్పుడు గోకు కింద పడతాడు. ఇప్పుడు గోకు పైకి లేచి ఇది వర్క్ అవడం లేదు, నా మైండ్ని హార్ట్ని ఫుల్గా ఎంటీ చేయాలి, కానీ నేను ఫైట్ చేసేటప్పుడు నా ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి, నాకు రావడం లేదు అని గోకు అనుకుంటే నువ్వు అనుకున్నంత సింపుల్ ఏం కాదు. కోపం, బాధ, ఆనందం వీటి నుంచి ఒక గొప్ప పవర్ బయటకు రావచ్చు, అదే నీ సూపర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ లాగా. మిరస్ అంటే అవును అవి కోపం వల్ల ట్రిగ్గర్ అవుతాయి అని గోకు అంటే, కానీ ఈ టెక్నిక్ మట్టుకి దానికి ఫుల్ ఆపోజిట్ అని మిరస్ అంటాడు.
గోకు సడన్గా అలా ఆలోచిస్తాడు. ఇప్పుడు మిరస్ అటాక్ చేయబోతే గోకు మిరస్ అటాక్ని తప్పించుకుని మిరస్ వైపు దూసుకొస్తాడు. అప్పుడు మిరస్ ఆ టెక్నిక్ నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడే యాక్టివేట్ అవుతుంది. ఒక ఎమోషనల్ షాక్ స్టేట్ అయి ఉండాలి అది, అదే అల్ట్రా ఇన్స్టింక్ట్ అని మిరస్ చెప్తాడు. ఇప్పుడు గోకు నవ్వుతూ, సో నీకు ముందు నుంచే తెలుసా అంటే, అవును, కానీ నన్ను నువ్వు క్షమించాలి, నీ దగ్గర నుంచి దాచినందుకు. నువ్వు సారీ చెప్పాల్సిన పని ఏం లేదు, నీ రీజన్ నీకుంది అని గోకు అంటే, ఇప్పుడు మిరస్ అవును అంటాడు. ఏం ఫైన్, నువ్వు ఇంకేం చెప్పక్కర్లే, నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఒక మంచోడివి, నువ్వు కూడా మోరో డిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నావు నాకులాగే, అది చాలు నాకు అని గోకు అంటాడు. ఇప్పుడు మిరస్ అలా చూస్తూ ఉంటే, ఇప్పుడు గోకు ఇవన్నీ మర్చిపో, మన ట్రైనింగ్ కొనసాగిద్దాం, మనకు అసలే టైం లేదు అంటే, సరే అయితే, నాకు కొన్ని అనుమానాలు అన్నీ పోయాయి, నన్ను ఫాలో అవ్వు గోకు అని మిరస్ అక్కడ ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్లోకి తీసుకెళ్తాడు. ఏంటిది అని గోకు చూస్తూ వెళ్తాడు. గోకు లోపలికి వెళ్తే, మన ట్రైనింగ్ ఇక్కడే కొనసాగుతుంది అని మిరస్ అంటాడు. ఈ ప్లేస్ తెలుసు, ఇది ఛాంబర్ ఆఫ్ స్పిరిట్ కదా అని గోకు అడిగితే, ఓ నీకు తెలుసా, బయట ఒక్క రోజు అయితే ఇక్కడ 3 రోజుల కింద, సో అలాగైతే మనకి ఎక్కువ టైం ఉంటుంది అని గోకు అంటే, అప్పుడు మిరస్ టైం డైలేషన్ హెల్ప్ఫుల్లే, కానీ ఇక్కడ నేను ఫుల్ పవర్ అన్లీష్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరికి తెలియకుండా అని మిరస్ అంటాడు. ఓ అవునా, సరే అయితే నేనైతే ఇంక వెనక్కి తగ్గను అని గోకు అంటాడు. అప్పుడు మిరస్ ఒక ఫైటింగ్ స్టాన్స్లో నుంచుని, నా దగ్గర ఉన్నదంతా నీకు చెప్తా, కానీ ఈజీ అయితే కాదు అని మిరస్ అంటాడు. గోకు కూడా వెనక్కి వెళ్ళి మిరస్కి ఎదురుగా ఒక ఫైటింగ్ స్టాన్స్లో నిలబడి, నేను రెడీ మిరస్ అంటాడు. ప్లానెట్ ఎర్త్లో ఏంటి బుల్లమా నువ్వు చెప్పేది, ఈ గెలాక్సీలో ఎంత జరిగిందా అని క్రిలిన్ షాక్ అవుతాడు. అప్పుడు బుల్లమా, గెలాక్టిక్ పెట్రోల్కి ఫైటర్స్ కావాలంట, గోహాన్ ఇంకా టియన్ ఏరి అని అడుగుతుంది. అప్పుడు క్రిలిన్, గోహాన్ కాలేజ్ లెక్చర్లో ఉన్నాడు, అది అయ్యాక వస్తాడు, టియన్కి ఒక స్మార్ట్ ఫోన్ లేదు, తనని అందుకోవడం కొద్ది కష్టం, యామ్చని కాంటాక్ట్ చేయాలా అని క్రిలిన్ అడుగుతాడు. అప్పుడు జాకో వస్తాడు. జాకో వచ్చాడు అని బుల్మా అంటుంది. అప్పుడు జాకో షిప్ టాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు జాకో పైనుంచి, హే బుల్మా, ఎర్త్లో ఉన్న ఫైటర్స్ అందరినీ గ్యాదర్ చేయమన్నా, చేసావని అడిగితే, ఇప్పుడు బుల్మా, నేను క్రిలిన్ ఒక్కనే గ్యాదర్ చేయగలిగాను, ఆడే ఖాళీగా ఉన్నాడు అంటుంది. అప్పుడు క్రిలిన్, నేను అంత ఫ్రీ కాదు అని క్రిలిన్ అంటాడు. అప్పుడు జాకో పక్క నుంచి ఎస్కా పైకి వచ్చి, డెండే అని అరుస్తాడు. అప్పుడు డెండే, ఎస్కా నువ్వా, మంచిదయింది నువ్వు బతుకున్నావు అని డెండే ఎస్కా ఇద్దరు కలుస్తారు. నేను ఎర్త్కి వెళ్తున్నా అని తెలిసి అతను నాతో పాటు వచ్చేసాడు అని పిక్లోకి చెప్తాడు జాకో. అప్పుడు పిక్లో, తినొక్కడైనా బయటకు వచ్చింది ప్లానెట్ నమ్మకం నుంచి అని అడిగితే, అవును, మీరు ముగ్గురే లాస్ట్ సర్వైవర్స్ ఆఫ్ ద నమేకియన్స్ అని జాకో చెప్తాడు. అప్పుడు పిక్లో కొంచెం బాధ, కొంచెం టెన్షన్లో ఉంటాడు. అప్పుడు ఎస్కా, నేను గెలాక్సీలో పీస్ కోసం ఫైట్ చేయడానికి రెడీ, ఇంకా నమ్మకం కూడా రిస్టోర్ చేయాలి, దానికి ఏదన్నా దారి ఉంటే నాకు చెప్పండి అని ఎస్కా అంటాడు. అప్పుడు బంధించి ఉన్న మార్సిన్ సిబ్లింగ్స్లో పాస్తా, మీరు మోరోకి ఎదురుగా కూడా నిలబడలేరు, అయితే మీరు మోరో ఆజ్ఞని పాటించాలి, లేకపోతే చావాలి, మీకున్న 2 దారులు అని పాస్తా బెదిరిస్తాడు. అప్పుడు జాకో, ఒక్కసారి ఇది మొత్తం అయ్యాక నువ్వు మళ్ళీ ప్రెజెన్స్కి వెళ్తావు అని పాస్తాకి చెప్తాడు. అప్పుడు పాస్తా, మీకు ఇంకా అర్థమైనట్లేదు, ఆ ప్రెజెన్స్లో ఉన్న మెయిన్ ఫోర్స్కి నేను రిక్వెస్ట్ పంపాం, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మమ్మల్ని రెస్క్యూ చేయడానికి. ఏంటి, నువ్వు మోరోని కాంటాక్ట్ చేయనిచ్చావా అని జాకో టెన్షన్ పడతాడు. నేను ఒకసారి వెంటనే హెచ్క్యూని కాంటాక్ట్ చేసి ఎవరు వస్తున్నారో తెలుసుకోవాలి అని జాకో అంటాడు. అప్పుడే ఒక టీమ్ ఆఫ్ ప్రిజనర్స్కి పాస్తా పంపించిన మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు మధ్యలో ఇంకో ప్లానెట్ దగ్గరికి వెళ్ళి ఎర్త్కి వద్దాం అనుకుంటారు. ఈ టైంలో అప్పుడు జాకో తన స్పేస్ షిప్లోకి వెళ్ళి ఎవరెవరు వస్తున్నారో కనుక్కుంటాడు. వాళ్ళతో పాటు ఇంటి OG-73 కూడా ఉన్నాడా అంటే, క్రిలిన్, ఏంటా పేరు, ఎవరు అసలు తను అని అడుగుతాడు. వీళ్ళ ముగ్గురు సాగన్ బోహెంచ్మెన్, వీళ్ళందరూ గెలాక్టిక్ బ్యాండిట్స్ అనే ముఠాకు చెందిన వాళ్ళు గెలాక్సీ మొత్తం ఎంతో అల్లకల్లోడం సృష్టించారు, మేము ఎంతో కష్టపడ్డాం వాళ్ళని పట్టుకుంటాకి అని జాకో చెప్తాడు. అప్పుడు బుల్మా డౌట్గా, ఏంటి నువ్వా జాకో అని అడిగితే, కాదు, ఏజెంట్ మిరస్ అని చెప్తాడు. అప్పుడు క్రిలిన్, ఎర్త్లో పికలో గోహాన్ ఉన్నారు కదా, మేము బాగానే ఉంటాం అని చెప్తాడు. ఓ అవునా, సరే అయితే నేను వెళ్తా, మీరు బతుకుంటే మళ్ళీ వస్తాం మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాకి. అప్పుడు జాకో షిప్లోకి ఎక్కబోతే, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు, నువ్వు కూడా ఉండి ఇక్కడ ఫైట్ చెయ్యి అని బుల్మా అరుస్తుంది. కానీ జాకో, లేదు నేను వెళ్ళిపోతా, నేను ఇంకా కొంతమందిని గెలాక్టిక్ ప్యాటర్లో రిక్రూట్ చేసుకుంటాకి వచ్చా, నాకు సంబంధం లేదు, పారిపోతాకి ట్రై చేస్తాడు. అప్పుడు బుల్మా, మా దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి మీకే తెలుసు, సో నువ్వు ఇక్కడ ఉండి హెల్ప్ చేయి మాకు అని అంటే, అప్పుడు క్రిలిన్, సో అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నువ్వు బీట్ చేయలేనంత అని క్రిలిన్ అడిగితే, నిజం చెప్పాలంటే నువ్వు చెప్పింది కరెక్టే
అని జాకో అంటాడు టెన్షన్ పడుతూ. అప్పుడు పిక్కలో, మాకు వాళ్ళ గురించి ఏం తెలియాలి, కనీసం అదన్నా చెప్పు నువ్వు వెళ్ళే ముందు అని అడుగుతాడు. సరే సరే నేను చెప్పి వెళ్ళిపోతా. వాళ్ళందరూ కొద్దిగా ఇష్టం, కాకపోతే మీరు ఒక్కడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. OG-73 వాడి దగ్గర ఒక స్పెషల్ మూవ్ ఉంటుంది. సీన్ కట్ చేస్తే OG-73 ఒక టీం ఇంకో ప్లానెట్లో ఉంటుంది. ఎర్త్కి వచ్చే ముందు ఆ ప్లానెట్లో జనం అంతా ముళ్ళపందుల్లా ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ స్పైక్స్తో OG-73ని వాళ్ళందరినీ అటాక్ చేస్తాడు. కానీ OG-73 అక్కడున్న ఒక సివిలియన్ తీసుకుని ఆ ముళ్ళు మొత్తాన్ని తన అడ్డుగా పెట్టి షీల్డ్ కింద వాడుకుంటాడు. అప్పుడు తన మెడ పట్టుకుని తన తలపైన ఉన్న ఒక బ్లూ కలర్ జమ్ దాంట్లో నుంచి తనని స్కాన్ చేస్తాడు. అప్పుడు సడన్గా OG-73 కూడా ఆ ప్లానెట్లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఎబిలిటీస్ వచ్చేస్తాయి. అప్పుడు OG-73 వాళ్ళ అటాక్స్ వాళ్ళ మీద పడి వాళ్ళని మట్టి కరిపిస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది, కాపీ ఎబిలిటీయా అని క్రిలిన్ అడుగుతాడు. అవును, తను ఇతరుల పవర్స్ స్టీల్ చేయగలడు వాళ్ళ మెడ పట్టుకుని. ఆ స్టోలెన్ పవర్స్ మొత్తం ఒక 30 minutes వరకు ఉంటాయి. ఇంటికి ఒక మొత్తం అరగంట అని క్రిలిన్ అడిగితే, సో ఇది బాడీని హైజాక్ చేయడం కానీ బ్రెయిన్ వాష్ చేయడం కానీ కాదనమాట అని పిక్కలో అంటాడు. అవును అలా కాదు, OG-73 మామూలుగానే స్ట్రాంగ్, కాకపోతే ఈ కాపీ ఎబిలిటీ తనకి ఎక్స్ట్రా బూస్ట్ ఇస్తుంది అని జాకో చెప్తాడు. అసలు తను ఎలాంటి జీవి అని బుల్మా అడిగితే, అతను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ప్లానెట్ తను తయారు చేసింది. తనకి ఫీలింగ్స్ ఎమోషన్స్ లాంటివి ఏమి ఉండవు అని జాకో చెప్తాడు. తను ఒక కిల్లింగ్ మిషన్, తన వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తే అదే చేస్తాడు అని జాకో చెప్తాడు. అప్పుడే ఆ ప్లానెట్లో ఉన్న ఒక ఫైటర్ తన టెలిపోర్టేషన్ టెక్నిక్తో తన వాళ్ళందరినీ ఇంకో ప్లానెట్కి టెలిపోర్ట్ చేస్తూ ఉంటాడు. దాన్ని OG-73 చూస్తాడు. కట్ చేస్తే ఎర్త్లో. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది అని క్రిలిన్ అడిగితే, బహుశా ఇంకా ఒక 10 రోజుల్లో అని జాకో చెప్తాడు. ఏంటి ఇంకా 10 daysనా, నేను ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, ఏమంటావు పిక్కలో అని అడిగితే, అప్పుడు పిక్కలో, నేను ఎప్పుడూ ట్రైనింగ్ ఆపను, ఈవెన్ అది మంచి టైం అయినా కానీ అని చెప్తాడు. కరెక్ట్గా వాళ్ళు ఉన్న చోట ఒక చిన్న రింగ్లా ఏర్పడి వాటిలో నుంచి OG-73 ఇంకా వాళ్ళ గ్యాంగ్ దిగుతుంది. ఏంటి అని సడన్గా అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే మనకు అర్థమయ్యేది ఏంటంటే తన తల మీద బ్లూ క్రిస్టల్లో ఆ టెలిపోర్టేషన్ ఎబిలిటీ కూడా కాపీ అయి ఉంటుంది. ఎవరు వీళ్ళు అని క్రిలిన్ డౌట్గా అడిగితే, జాకో భయపడుతూ 73 అని అరుస్తాడు. ఏంటి వీళ్ళేనా ఆ ముగ్గురు దోపిడీదారులు అని టెన్షన్తో అందరూ షాక్ అయ్యి ఉంటారు. అప్పుడు OG-73 టీంలో ఉన్న ఒకడు, మా అదృష్టం కొద్దీ మేము ఆగిన ప్లానెట్లో ఒకడున్నాడు, వాడికి పోర్టల్ పవర్ ఉంది, లేకపోతే చాలా రోజులు పట్టేది ఇక్కడ రావడానికి అని అనుకుంటారు. అప్పుడు OG-73, అంగోండి అక్కడ ఉన్నారు మాకరీని గ్యాంగ్. వాళ్ళు మాకరీని గ్యాంగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాకో, ఇన్ ద నేమ్ ఆఫ్ లా మీరు అక్కడ ఆగండి అని అంటాడు. ఓ నువ్వు ఎలక్ట్రిక్ బ్యాటరీలో ఉంటావు కదా, పేరేంటి అని ఆలోచిస్తూ ఉంటే అతను జాకో అని OG-73 అంటాడు. నువ్వేనా మాకరీని గ్యాంగ్ని బంధించింది అని అడిగితే, అవును నేనే, నువ్వు వాళ్ళని కాపాడడానికి వస్తే మళ్ళీ ఆలోచించుకో అని జాకో వాళ్ళని వార్న్ చేస్తాడు. మీరు అనుకున్న దానికన్నా గమ్మున వచ్చేసారు, మమ్మల్ని వెంటనే విడిపించండి అని పాస్తా అంటే, ఏ పాస్తా ఇంకా బతికే ఉన్నావా, లార్డ్ మోరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది, లార్డ్ మోరోకి కాకుండా ఎవరైతే వాళ్ళ కోసం లార్డ్ మోరోకి ద్రోహం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చావాలి, ఇవి లార్డ్ మోరో చెప్పిన మాటలు నావి కాదు అని ఆ ప్రెజనర్ పాస్తానే మాకరీని గ్యాంగ్ని అటాక్ చేయబోతే కరెక్ట్గా అప్పుడే పిక్కలో ఆపుతాడు. నీకేం కావాలి అని ఆ ప్రెజనర్ అడిగితే, ఈ శాంచువరీలో చంపడం అలవ్ లేదు అని పిక్కలో చెప్తాడు. మీలాంటి ఈవిల్డవర్స్ కూడా ఈ ప్లానెట్ ఎర్త్లో చోట్లేదు, సో వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని పిక్కలో అంటే, OG-73 సడన్గా వచ్చి పిక్కలో మెడ పట్టుకుని తన తల మీద ఉన్న జమ్తో స్కాన్ చేస్తాడు. అప్పుడు పిక్కలో వెంటనే తప్పించుకోగా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు జాకో, ఓ నో అంటే ఆ ప్రెజనర్, నువ్వు చెయ్యి 73 అని అంటాడు. అప్పుడు OG-73 చెయ్యి నుంచి స్పెషల్ బీమ్ క్యానన్ వస్తుంది. దాన్ని పిక్కలో ఇంకా మిగిలిన వాళ్ళు తప్పించుకోగా అది శాంచురీలో నుంచి వెళ్ళిపోతుంది. ఓ నీ దగ్గర మంచి మూవ్స్ ఉన్నట్టున్నాయి అని ఆ ప్రెజనర్ అంటే, జాకో అరుస్తూ, ఏంటి నువ్వు నీ ఎబిలిటీస్ అన్ని కాపీ చేయనిచ్చావా అని జాకో అంటాడు. ఇతను నమాకియన్స్ లాగా. అప్పుడే ఒక పంచ్ జాకో మీదకి వస్తుంది పిక్కలో పక్క నుంచి. ఆ పంచ్కి జాకో శాంచురీ నుంచి ఎగిరి పడతాడు. జాకో అని చెప్పి పిక్కలో వెంటనే జాకో వెనక్కి వెళ్తాడు. అప్పుడు OG-73 తన పక్కన ప్రెజనర్, మనం వెనకాల వెళ్ళాలి అని చెప్పి పిక్కలోని వెంబడిస్తారు.
క్రిలిన్ కూడా వెళ్దాం అనుకుంటే క్రిలిన్ని పాండాలాగా ఉన్న అతను నువ్వు ఫైట్ చేయాల్సింది నాతో అని క్రిలిన్ని కాలు పట్టుకుని ఆపేస్తాడు. పిక్కలో పడిపోతున్న జాకో దగ్గరికి వెళ్ళబోతే తను కంట్రోల్ చేసుకుని తన షూస్తో గాల్లో హోవర్ అవడానికి ట్రై చేస్తాడు. ఏంటి నువ్వు ముందు నుంచి ఫ్లై చేయగలవా అని పిక్కలో అంటే కొంచెం సేపటి వరకే, కానీ అవును అని జాకో చెప్తాడు. వాళ్ళిద్దరూ కింద నేల మీద ల్యాండ్ అవుతారు. అప్పుడు నేను నీకు అంత వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు నీ ఎబిలిటీస్ని కాపీ చేయనిచ్చావు అని అరుస్తాడు జాకో పిక్కలో మీద. అప్పుడు పిక్కలో సారీ నేను చూసుకోలే అని అంటాడు. ఇప్పుడు పిక్కలో తను ఎలా బీట్ చేయాలో చెప్పు అని అడిగితే తన కాపీ మూవ్స్ అన్నీ ఒరిజినల్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అంతే స్ట్రాంగ్గా ఉంటాయి, తన ఎబిలిటీస్, ఫైట్స్, పంచెస్, కిక్స్ అన్నీ కూడా అని జాకో చెప్తే, సో అయితే నేను నా ఎగ్జాక్ట్ కాపీతో ఫైట్ చేస్తున్నా అని పిక్కలో అనుకుంటే హంగో వస్తున్నాడు అని జాకో తన బ్లాస్టర్ తీస్తాడు. OG-73 పిక్కలో లాగా తన చేతిని ఎక్స్పాండ్ చేస్తూ పిక్కలోనే జాకోని పట్టుకుందామంటే కరెక్ట్గా పిక్కలో కూడా వచ్చే OG-73 చేతుల్ని పట్టుకుని ఆపుతాడు. పట్టుకుని కిందకి విసిరేస్తాడు. OG-73 కిందకి ల్యాండ్ అయ్యి పిక్కలోని పట్టుకుని లాగి గట్టిగా తన హెడ్తో హెడ్ బట్టిస్తాడు పిక్కలోకి. అప్పుడు పిక్కలో వదిలేస్తాడు OG-73ని. ఎంతో కోపం వస్తుంది పిక్కలోకి. OG-73 ఏ చలనం లేనట్టు ఉంటాడు. పిక్కలో OG-73 వాళ్ళ చేతులతో ఫైట్ చేయగా ఉంటే జాకో పక్కన నుంచి బ్లాస్టర్తో రెడీగా ఉంటాడు. కరెక్ట్గా బ్లాస్ట్ చేసేలోపు తన పక్కనున్న ప్రెజనర్ వచ్చి ఆ గ్యాలక్టిక్ బ్లాస్టర్ దొబ్బేస్తాడు. దీన్ని బతుకుతున్న ఆ గ్యాలక్టిక్ క్లోజర్ అని చూపిస్తే నీకెంత ధైర్యం ఉంటే నా గన్ తీసుకుంటావు, ఆ గన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక గ్యాలక్టిక్ ఏజెంట్ లైఫ్ అంత ఇంపార్టెంట్ అని జాకో కోపడుతూ కివ్వు అని అక్కడున్న ప్రెజనర్ మీదకి వస్తాడు. పిక్కలో తన చేతిలో ఎనర్జీ బస్ట్ పెట్టుకుని OG-73 అటాక్ చేస్తే OG-73 కూడా అదే రకంగా పిక్కలోని అటాక్ చేస్తాడు. అది ఒక చిన్న బ్లాస్ట్లా ఏర్పడి పిక్కలో OG-73 వేరుపడతారు. అప్పుడు OG-73 వెనక్కి ఆగి తన నోటుతో ఒక పెద్ద ఎనర్జీ బీమ్ వదులుతాడు పిక్కలో మీదకి. దాన్ని జాకో చూసి చెప్పడం మర్చిపోయా, తనకు ఇన్ఫినిట్ స్టామినా, తన అసలు అలసిపోడు అని జాకో అంటాడు. చా నువ్వు ముందే చెప్పాల్సింది అని పిక్కలో అంటాడు. కరెక్ట్గా ఇదే టైంలో శాంచువరీలో పాండాలాగా ఉన్న అతను క్రిలిన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు బుల్మా హెర్క్యూల్ నువ్వు కూడా వెళ్ళి క్రిలిన్కి బ్యాకప్ ఇవ్వు అని హెర్క్యూల్ని తోస్తుంది. అప్పుడు హెర్క్యూల్ చేతులు ఊపుతూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఆ పాండాలో ఉన్న ప్రిజనర్ క్రిలిన్ని అటాక్ని డాచ్ చేసి కొద్దిగా దూరంగా వెళ్ళి ఒక బాల్ లాగా రొటేట్ అవుతూ క్రిలిన్ని అటాక్ చేస్తాడు. ఆ అటాక్కి క్రిలిన్ శాంచువరీ బేస్ నుంచి కింద పడతాడు. ఈ క్రిలిన్ ఇంకా ఉన్నావా అని హెర్క్యూల్ అడిగితే అప్పుడు బుల్మా అందరూ రండి వాళ్ళని ఫాలో చేయాలి మనం అని చెప్పి తన కారులో తీసుకువెళ్తుంది. కింద ఒక పెద్ద ఎనర్జీ రేడియేట్ అవుతూ ఉంటుంది. అదేంటంటే పిక్కలో OG-73 ఇద్దరు స్పెషల్ బీమ్ క్యానన్ సైమల్టేనియస్గా అటాక్ చేస్తూ ఉంటారు ఒకరినొకరు. అప్పుడు పిక్కలో ఇలా అనుకుంటాడు, చా నా టెక్నిక్స్తో నన్నే బీట్ చేస్తున్నారు అని. అంటే ఇప్పుడు జాకో తను అరగంట వరకు ఇలా ఉండగలడు, ఒక అరగంట అయ్యాక తను మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తాడు అని జాకో అంటాడు. అని జస్ట్ అప్పటి వరకు నువ్వు ఓర్చుకో చాలు అని జాకో అంటాడు. సారీ కానీ నేను అంతసేపు ఉండలేనేమో అని పిక్కలో అంటాడు. పిక్కలో వేసే స్పెషల్ బీమ్ క్యానన్ తగ్గిపోతూ OG-73 వేసే స్పెషల్ బీమ్ క్యానన్ పెరుగుతూ వస్తుంది. అది జాయిగా పిక్కలోని అటాక్ చేస్తుంది. పిక్కలో కొద్దిగా దూరంలోకి వెళ్ళి పడతాడు. అప్పుడు జాకో అసలు ఎక్కడికి వెళ్ళాడు, బహుశా తన ముక్కల కింద నాశనం అయ్యాడా అని జాకో అనుకుంటే OG-73 అలా చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే పిక్కలోని గోహాన్ని కాపాడి పిక్కలో మీరు బాగున్నారా అని అడుగుతాడు. ఓ అది గోకు కొడుకు అని జాకో కొద్దిగా సంతోషపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ గోహాన్ నన్ను సేవ్ చేసినందుకు అని పిక్కలో అంటే, నన్ను క్షమించండి నేను లేట్ అయినందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎవరు వీళ్ళంతా అని గోహాన్ అడుగుతాడు. ఈ స్టోరీ మొత్తానికి తర్వాత చెప్తా, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే తన నీ మెడని పట్టుకునే ఒక్కు నీ ఎబిలిటీస్ అన్ని కాపీ చేస్తాడు. ప్రస్తుతానికి నువ్వే ఎర్త్కి ఒక స్ట్రాంగెస్ట్ వారియర్ అని పిక్కలో అంటాడు. సో ఇంకా నాన్న ఇంకా వెజిటా ఎర్త్లో లేరనమాట అని గోహాన్ అంటాడు. గోకు మిరస్ ప్రాక్టీస్ చేసే ప్లానెట్లో చాంబర్లో గోకు మిరస్ ఫైట్ చేస్తూ ఉంటారు. మిరస్ గోకుని దెబ్బతీస్తాడు. నాకు చాలా డౌట్గా ఉంది, అసలు నేను అల్ట్రా ఇన్స్టింక్ట్ ఎలా యాక్టివేట్ చేశాను ఫస్ట్ టైం అసలు అని గోకు అంటే, నాకు తెలిసి అప్పుడు నువ్వు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు ఫస్ట్ యాక్టివేట్ చేసినప్పుడు. అవును నువ్వు చెప్పింది నిజమే, అది చావు బతుకు సిచ్యువేషన్. అది నువ్వు దాన్ని తొందరగా అచీవ్ చేయాలంటే నువ్వు మళ్ళీ అలాంటి కండిషన్ రెప్లికేట్ చేయాలి అని మిరస్ అంటే, ఏంటి ఈ ట్రైనింగ్లో నేను చావడానికి సిద్ధం అవ్వాలా అని గోకు అంటే, అవును ఎగ్జాక్ట్గా అని మిరస్ అంటాడు. అయితే కింద పడి ఉన్న గోకు పైకి లేచి, సరే అయితే నువ్వు నన్ను చంపడానికి రా
అని గోకు అంటాడు. ప్లానెట్ యాడ్రాట్లో ఇంకెన్ని రోజులు ఈ ట్రైనింగ్ అని వెజిటా ఎల్డర్ పైబార్ని అడిగితే, నీ స్పిరిట్ చాలా తక్కువ స్టేబుల్గా ఉంది గోకు కన్నా. నువ్వు ఫస్ట్ మైండ్ని బాడీని బ్యాలెన్స్ చేయాలి. బై ద వే గోకు ఇక్కడ 150 days ఉన్నాడు. ఏంటి 150 days అని వెజిటా అనుకుంటే తను బ్యాలెన్స్ చేసే పూల మీద బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాడు. ఈ బ్యాలెన్స్ మళ్ళీ పోయింది అని పైబార్ అంటాడు. అప్పుడు వెజిటా కోపంతో, చా ఇక్కడికి వచ్చినందుకు రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది అని వెజిటా అంటాడు. గోహాన్ OG-73 వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు? గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ మాస్టర్ చేస్తాడా? వెజిటా ట్రైనింగ్ ఏమయ్యింది? ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఓటాకుస్. మీరు కానీ ఈ సిరీస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ప్లేలిస్ట్ మీకోసమే, కంటిన్యూ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.